చెప్పు కార్తీక్, నాతో ఏమన్నా పనా? పార్దు, నేను నా క్యాబిన్కి వెళ్తా. పార్దు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. శరత్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్. పార్దు, చిన్న అప్లికేషన్. నేను చెప్తానన్నయ్య. హాయ్ బావా. సి, నాకు ఇలా వరుసలు పెట్టి పిలవడం నచ్చదు. ఈవెన్ మీ అన్నయ్య కూడా నన్ను అలా పిలవడు. సారీ. చెప్పండి. అది నిధి. పార్దు, నిధి మన ఆఫీసులో వర్క్ చేయాలనుకుంటుంది. ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికా? అవును, పాపం తనకు వర్క్ చేయాలనుంది. చెయ్యాలంటే వేరే చోట ట్రై చేయమనండి. మన దగ్గర జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? హెచ్ఆర్లో ఇంకా 2 జాబులు ఫిలప్ చేయాలిగా. వాట్ ఇస్ దిస్ కార్తీక్? వితౌట్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఎలా ఇవ్వగలం? షీ కెన్ మేనేజ్. ఇట్స్ నాట్ ఫెయిర్ కార్తీక్. మనం ఇలా అన్ని అడ్జస్ట్ అయి ఫిలప్ చేసుకుంటూ పోతే ఎలా? నిన్న వరోధిని, ఇవాళ నిధి, రేపు ఇంకా 3 ఉన్నారు కదా. ఇలా వాళ్ళందరినీ పార్దు, మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. నేను రికమెండ్ చేసిన ఇన్ఎఫిషియెంట్ పర్సన్ రికమెండ్ చేయలేదుగా. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చేయలేను. ఓకే పార్దు, థ్యాంక్ యూ. నిధి, పద వెళ్దాం. నువ్వు ఇలా కోపగించుకుని వెళ్ళిపోతే నేనేం చేయలేను. కోపం కాదు పార్దు, బాధ. నేను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్. కనీసం నాకు ఈ ఫ్రీడమ్ లేనప్పుడు ఇక్కడ నేనెందుకు? నేనేం తప్పు మాట్లాడలేదే. బిజినెస్ ని బిజినెస్ లో చూడమంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. నా వల్ల మీ మధ్యన గొడవలొద్దు. ఇక్కడ పనిచేస్తే మన కంపెనీ కాబట్టే శ్రద్ధగా చేయొచ్చు, జాగ్రత్తగా చేయొచ్చు, మీ మధ్యనే ఉండొచ్చు అనుకున్నాను. కానీ నా వల్ల మీరిద్దరు గొడవ పడతారనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ నాకు వర్క్ చేయాలనుంది. మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నాకు ఒక 3 to 4 days టైం ఇవ్వండి. నా పనితీరు సరిగ్గా లేదనిపిస్తే నేను వెళ్ళిపోతాను. ఓకే, 4 days. పనితీరు నచ్చకపోతే నేను వెళ్ళమని చెప్పను. మీ పని మీరు సక్రమంగా చేయగలుగుతున్నారా లేదా అని మీ అన్నయ్య చూసి డిసైడ్ చేస్తాడు. ష్యూర్, థ్యాంక్స్ అలాట్. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకే నిధి, పద వెళ్దాం. అనయ్య, ఒకసారి వరుధిని కలవాలి. ఇప్పుడెందుకు? తర్వాత కలవచ్చులే. లేదన్నయ్య, ఒకసారి కలిసి మాట్లాడాలి.